Thank you, sir. Thank you very much. Hello again to all Thank my you. friends in India. This is Steve Walkup and Jeremiah bringing you the book of Acts. సో భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులారా ఎలాగున్నారు? స్టీవ్ వాకప్ గారు, జర్మయ్య గారు అపోస్తుల కార్యముల గురించి మరి ధ్యానాన్ని తీసుకొస్తూ ఉన్నారు. Remember, the book of Acts was written by Luke to Theophilus so that he, as a believer, might know the certainty of the things that he had already been taught. ఇక్కడ ఈ యొక్క పుస్తకాన్ని లూకు భక్తుడు రచించాడు థియోఫిలాసుకు. ఆయనకు ఇంతకు మునుపే రాయబడినటువంటి యొక్క విషయాల్లో విశ్వాసిగా ఉన్నటువంటి యొక్క విషయం, ఇంకా కొన్ని ఆ విశ్వాసంలో ఎదగటానికి కొరకు రచించబడినటువంటి యొక్క పుస్తకమై ఉంటూ ఉన్నారు. That is, that Jesus is the legitimate Messiah who came down from heaven to tell people how they could get eternal life in the coming kingdom that he would be leading. ముఖ్యంగా యేసు ప్రభు మరి వాగ్దానము చేయబడినటువంటి మెస్సయ్యగా పరలోకము నుంచి భూలోకానికి దిగి వచ్చినటువంటి వాడు, ఆయన ద్వారా నిత్య జీవము పొందగలిగినటువంటి యొక్క విషయాన్ని చూపించబడుతూ ఉంది. And that he chose legitimate apostles, including Peter and John, who would go to Jerusalem, wait for the Holy Spirit, and then proclaim the same message that Jesus proclaimed when he was on earth before he died and ascended back to the Father. ఆయన చనిపోక మునుపు, పరలోకానికి ఆరోహణము కాక మునుపు అపోస్తులను ఎన్నిక చేసుకున్నాడు. ఆయన పేతురు, యోహాను లాంటి వాళ్ళను యేసు ప్రభు ఏ యొక్క సందేశం అయితే ఆయన ప్రకటించాడో అదే సందేశము భూదిగంతముల వరకు ప్రకటించు నిమిత్తమై వాళ్ళను ఏర్పాటు చేసుకున్నాడు. After praying and receiving the Holy Spirit, Peter and the other apostles proclaimed the message of Christ and the nation of Israel to repent so that the kingdom could be inaugurated on Pentecost. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత పేతురు మిగతా అపోస్తులు ప్రకటించారు. ఇశ్రాయేలు ప్రజలు పశ్చాత్తాపపడి యేసుక్రీస్తును అంగీకరించినట్లయితే దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది స్థాపింపబడుతుంది అని చెప్పి ప్రకటించారు. Many believed and the church became into existence even though the Jewish leadership rejected their message and threatened to kill them. సో అనేకులు ముఖ్యంగా యూదుల నాయకులు యేసు ప్రభును ధిక్కరించి చంపినప్పటికీ కూడా అనేకులు నమ్మగలిగింది ఏమంటే సంఘము స్థాపింపబన్నది అన్నటువంటి యొక్క విషయం. As the apostles became bolder and preached more and even did miraculous signs, they were threatened to be killed and jailed again and again. అక్కడ అపోస్తులు వాళ్ళకు అనేక విధాలుగా హింస కలిగినప్పటికీ కూడా చెరసాలలో, బెదిరింపులలో, మరి ప్రాణాపాయాల్లో కూడా ఈ యొక్క స్వార్థ అనేటువంటిది వారు కొనసాగించారు. As we have seen in the book of Acts, despite the opposition from the Jewish leadership, the church continued to grow in numbers and geographically. సో ముఖ్యంగా సమస్యలు, శ్రమలు ఉన్నప్పటికీ కూడా సంఘం అనేటువంటిది ఎదుగుతూ వచ్చినటువంటి యొక్క విషయం, మరి సంఖ్య రూపంలోనూ మరి భౌగోళికంగా కానీ సంఘము ఎదుగుతూ వచ్చినటువంటి యొక్క విషయం. Then there became attacks inside the church as there were certain widows who were Hellenistic that felt like they were not treated as fairly and as well as the Judean widows, and it caused a division among the body of believers. తర్వాత సంఘము లోపల కూడా సమస్య అనేటువంటిది ఎదుర్కోవటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. గ్రీకు మాట్లాడగలిగినటువంటి విధవరాలు, మరి హిబ్రూ మాట్లాడగలిగినటువంటి విధవరాలు చక్కగా చూసుకోవటం లేదు అన్నటువంటి యొక్క విషయము గ్రీకు విధవరాలు సనుగుటం అన్నటువంటిది చూస్తూ ఉన్నాం. Because Jesus had commanded Peter, John, and the other apostles to be his witnesses and preach his message that he had taught him before he ascended, they selected some disciples
to wait on tables and watch over, do the social services that were needed to make sure that these women were cared for. ముఖ్యంగా యేసు ప్రభు ఆరోహణము కాకమునుపు పేతురు, యోహాను, మిగతా అపోస్తులకు ఆయన సందేశాన్ని అన్నటువంటిది మరి తీసుకొని బూదిగంతముల వరకు తీసుకొని వెళ్ళవలసినటువంటి యొక్క ఆ విషయములో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఆయనకు సాక్షులుగా ఉండ నిమిత్తమై ఆజ్ఞాపించటం జరిగినటువంటి యొక్క విషయం. Two of the men selected were Stephen and Philip, which are two of the three main characters in booklet 2 of Acts. రెండవ పుస్తకములో అపోస్తుల కార్యములో మరి విధవరాల యొక్క విషయంలో పరిచర్య జరిగించట కొరకై వేరే వారిని కొంతమందిని స్టెఫను మిగతా వాళ్ళను నియమించటం అన్నటువంటిది జరిగినటువంటి యొక్క విషయం. The third character in the book of Acts is a man named Saul, who is a Pharisee who is going around persecuting, and he will be responsible for the stoning of Stephen. మూడవ వ్యక్తి గురించి, క్యారెక్టర్ గురించి, గుణ లక్షణాల గురించి సౌలు విషయంలో మనము చూస్తాము. ఆయన మరి పరిసాయుడుగా ఉండి క్రైస్తవులందరినీ కూడా హింసించటం అన్నటువంటిది జరుగుతూ ఉన్నటువంటి యొక్క విషయం. స్టెఫను చంపేటువంటి యొక్క పరిస్థితుల్లో ఆయన కూడా ఆయన పాత్ర మరి వస్త్రాలు చూసుకోవటం అన్నటువంటి యొక్క విషయం ఉన్నటువంటిది మనము చూస్తాం. In our past few sessions, we have seen Stephen, who was proclaimed a disciple, waited on tables, then did miraculous signs, then preached the message, and then became a martyr just as Jesus had. సో మనము ఇంతకు పూర్వము మనము స్టెఫను యొక్క విషయంలో చూశాము. మరి ఆయన పరిచారకుడిగా మరి విధవరాల యొక్క విషయంలో పరిచారం జరిగించటము, అటు తర్వాత ఆ పరిచర్య నుంచి అద్భుతాలు చేయగలిగినటువంటి విషయముగా మరి మారటం, అటు తర్వాత యేసు ప్రభు లాగానే సువార్త బూదిగంతముల వరకు లేక ఇతర ప్రాంతములకు తీసుకొని వెళ్ళటం అన్నటువంటిది జరిగినటువంటి యొక్క విషయం. What we are seeing is God went from sending his son down, Jesus, the Messiah, to the Messiah transferring his power through the power of the Holy Spirit to the 12 apostles, and those apostles are now transferring it to disciples who are doing the same things. యేసు ప్రభు అద్భుతాలు, బోధలు, సూచక కార్యాలు మరి చేసినటువంటి ఒక విధంగానే 12 మంది అపోస్తులు ప్రత్యేకంగా ఎన్నిక చేయబడి పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత యేసు ప్రభు చేసినటువంటి విధంగానే వారు కూడా చేయగలిగినటువంటి ఒక విషయం మనము చూస్తాం. This is a very important message in the book of Acts. Though the people come and go, the message, fueled by the power of the Holy Spirit, continues to expand regardless of opposition inside or outside the church. ముఖ్యంగా ప్రజలు రావచ్చు పోవచ్చు, కానీ ప్రత్యేకంగా యేసు అపోస్తులు ఈ యొక్క పరిచర్యను మరి కొనసాగించటము, చేయటం అన్నటువంటి యొక్క విషయము మరి మనము గమనించుకుంటాం. Can you please mute? మాట్లాడుతున్నారు, అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయండి. ఎవరో మాట్లాడుతున్నారు. శ్యామ్ దినేష్ గారు, ప్లీజ్ మ్యూట్. I muted her. Thank you, sir. Okay. Okay, sir. Thank you, sir. So as we move on here, we see that Stephen is now able to do miracles, and he has caught the attention of the Jewish leaders who are proclaiming that he, as Jesus, was against the temple, against Moses' laws. సో యూదులు ముఖ్యంగా దేవాలయానికి, ధర్మశాస్త్రానికి, యేసు ప్రభు విరోధము అన్నటువంటి యొక్క తత్వములో ఉన్నటువంటి నాయకులకు స్టెఫను ప్రత్యేకంగా ప్రకటించటం అన్నటువంటిది మనము చూస్తూ ఉన్నాం.
Just as when they put Jesus on trial, the chief priest asked Stephen if this was so. సో యేసు ప్రభువును మరి పరీక్షలో ఉంచినటువంటి యొక్క విధంగా స్టెఫెన్ను కూడా అలాగే ఉంచటం అన్నటువంటిది మనము చూస్తూ ఉన్నాం. Now, Stephen, as we have seen in the past sessions, has given a speech, and he has told the Sanhedrin they are just like their forefathers, always resisting God's messengers and the Holy Spirit. స్టెఫెను యొక్క ప్రసంగాలు మనము ఇంతకు మునుపే మనము చూశాము. ఆ సెనడ్రిన్ సభ వారు వాళ్ళ పితరుల వలె దేవుని యొక్క సేవకులను విమోచకుని మరి ఆయన ప్రణాళికలను ధిక్కరించినటువంటి విధంగానే యేసు ప్రభు యొక్క విషయంలోనూ మరి ధిక్కరించటం అన్నటువంటిది చూపిస్తూ ఉన్నాడు. He called them stiff-necked and uncircumcised in heart. That is, they were physically circumcised, saying they were part of Abraham, but they were spiritually uncircumcised. సో ఆ వారి యొక్క విషయంలో మరి వారు శరీర సున్నతి కలిగి ఉన్నటువంటి వారు అయితే హృదయ సున్నతి లేనటువంటి యొక్క విషయము ఆత్మీయంగా మరి ఆ యొక్క విషయంలో స్టెఫెను చెప్పటం అన్నటువంటి యొక్క విషయము మనము చూస్తూ ఉన్నాం. Stephen has responded by saying throughout the time of when God made the Abrahamic covenant, Abraham's seeds have been rebelling against God's plan and against God's deliverers. సో ముఖ్యంగా అబ్రహాము దేవుని చేత ఎన్నిక చేయబడినప్పటికీ కూడా ఆయన సంతానం అన్నటువంటిది దేవుని యొక్క చిత్తానికి ఆయన ప్రణాళికలకు విమోచనకు వారు తిరుగుబాటు సంతానముగా కనిపించటం అనేటువంటిది చూస్తాం. It started with Abraham himself. God told Abraham to leave the land of Ur, leave his family, and go to Canaan. సో ముఖ్యంగా అబ్రహాముతోనే ప్రారంభము కావటం అనేటువంటిది అవిధేయత్వం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రణాళికకు విరుద్ధంగా దేవుడు అబ్రహామును తన స్వదేశాన్ని తన బంధువులను కుటుంబాన్ని వదలమని చెప్పినటువంటి యొక్క విషయంలో అబ్రహాము అవిధేయత కలిగాడు. Abraham left his land, but he took his family with him, and he didn't go to Canaan, he went to Haran. సో ముఖ్యంగా అబ్రహాము కానాను దేశానికి వెళ్ళాలి, తన దేశాన్ని వదిలాడు, కానీ తన కుటుంబాన్ని తీసుకొని ఆరోనుకు రావటం అనేటువంటిది చూస్తున్నాం. Another important lesson that Stephen is teaching here is partial obedience is considered disobedience by God and leads to a delay in his promises. His promises always come true, but they can be delayed over a period of time. దేవుని యొక్క ప్రణాళికలు ఎప్పటికీ నిరార్థము కాదు, అయితే తప్పనిసరిగా నెరవేర్చబడుతుంది. స్టెఫెను యొక్క విషయంలో ఏమంటున్నాడంటే మరి సొగము విధేయత్వం అనేటువంటిది అది సంపూర్ణమైనటువంటి అవిధేయత్వానికి సూచన. అయితే దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్పులో నిదానము కాగలిగినటువంటి యొక్క విషయము చెప్పబడుతూ ఉంది. And because Abraham did not follow exactly what the Lord said, he and his seeds have yet to be together in the land of Canaan. That will happen in the millennial kingdom. సో అబ్రహాము నిజంగా కానాను దేశంలో ఆయన సంతానము కానాను దేశంలో ఉండాలి, అయితే వారు అబ్రహాము యొక్క అవిధేయత్వాన్ని బట్టి మరి జరగలేదు. అది 1000 ఏళ్ల పాలనలో జరగబోతూ ఉన్నటువంటి ఒక విషయం. God also told Abraham that his seed would not be in the land of Canaan, the promised land, until they had been enslaved by a foreign country for over 400 years. సో వాళ్ళు అబ్రహాము యొక్క సంతానము దేశములో కానాను వాగ్దానపు దేశములో ఉండకుండా వేరే యొక్క దేశములో బానిసలుగా 400 సంవత్సరాలు ఉండబోతారన్నటువంటిది దేవుడు చెప్పినటువంటి ఒక విషయం. And that happened because another generation, that is Abraham, then Isaac, then Jacob, and Jacob's sons. Jacob had a son named Joseph, the youngest, who was
told his brothers that they would bow down to him, and his father that he would bow down to them, and he was sold into slavery into Egypt. సో ముఖ్యంగా అబ్రహాము, తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు, అటు తర్వాత ఆయన యొక్క సంతానము కుమారులు యోసేపు అన్నటువంటి అతనికి వాళ్ళ తల్లిదండ్రులతో పాటు మిగతా అన్న సహోదరులందరూ కూడా ఆయనకు సాష్టాంగ పడతారు, ఆయన ఏలుతాడు అన్నటువంటి యొక్క విషయము మరి చెప్పబడిన తర్వాత ఆయనను మరి అమ్మివేయటం అన్నటువంటిది, యోసేపును అమ్మివేయటం అన్నటువంటిది జరిగినటువంటి యొక్క విషయం. Each one of these deliverers, people, Satan through people tried to kill the deliverer and foil God's plan, but God would not let that happen. ప్రతి విమోచకుని యొక్క విషయములో మరి వాళ్ళు చంపటము, హింసించటము, చంపటానికి ప్రయత్నించటం అన్నటువంటి యొక్క విషయము మరి మనము చూస్తున్నాం. దాని ఫలితమే మరి నిదానము, దేవుని యొక్క ప్రణాళికల నెరవేర్పులో నిదానం అనేటువంటిది మనము చూస్తాం. His brothers were going to leave Joseph in a pit to die, but then they saw a caravan coming by, sold him into slavery, and thought that he would die in slavery. Joseph went, was jailed in prison, but God took him out of that prison and made him the second most powerful man in Egypt. యోసేపు వారి యొక్క సహోదరులు ఆయనను గుంతలో వేయటం అన్నటువంటిది చూస్తాము. తర్వాత అక్కడి నుంచి అమ్మివేయటం అనేటువంటిది, అటు తర్వాత ఇంకా బానిసగా చనిపోతాడు అన్నటువంటి, ఎక్కడనో కనిపించకపోతాడు అనుకున్నారు. అయితే చెరసాల నుంచి అద్భుతకరంగా దేవుడు విడుదల చేసి ఐగుప్తు దేశములో ప్రధానమంత్రిగా 2వ స్థానము మరి దేవుడు ఆయనకు ఇవ్వటం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. Then God created a famine, or allowed a famine, and everyone in the world needed food, and the only country that had it was Egypt. So Jacob sent his sons to go to Egypt to buy some food, and when they got there, they didn't recognize that they were talking to their brother Joseph. They thought he was dead. Joseph gave them provision to go get their brother. They all came back, and Joseph saved them from death. ముఖ్యంగా దేవుడు కరువును అనేటువంటిది అనుమతించాడు. ఆ కరువు నిమిత్తమై ముఖ్యంగా అందరూ కూడా ప్రతి దేశము వారు ఐగుప్తు దేశానికి వచ్చి ఆహారము కొనుగోలు చేయటం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. ఆ పరిస్థితుల్లో ఎందుకంటే ఐగుప్తు దేశంలో మాత్రమే మరి అందుబాటులో ఉండటం అనేటువంటిది, దవస ధాన్యాలు అందుబాటులో ఉండటం అనేటువంటిది చూస్తున్నాం. గనుక యాకోబు తన కుమారులను అక్కడ కొనటానికి పంపబడినప్పుడు వారు యోసేపును గుర్తించకపోవటం అనేటువంటిది జరిగినటువంటి యొక్క విషయం. వాళ్ళు అనుకున్నారు యోసేపు ఎక్కడనో లేడు, మరి మరణించాడు, గతించిపోయాడు అని అనుకున్నటువంటి యొక్క విషయం. Despite the patriarchs rejecting God's deliverer Joseph, God used Joseph to save them, even though they didn't recognize him the first time. He provided provision until they would recognize him the second time and be delivered. This is a foreshadowing of Jesus. సో ఇక్కడ యోసేపు యొక్క జీవితం అనేటువంటిది మనము యేసుక్రీస్తు యొక్క ఛాయగా, నీడగా మరి మనము చూడగలుగుతాము. వాళ్ళు యోసేపును గుర్తించకపోయినప్పటికీ కూడా ఆయన మరి ఆహారం అనేటువంటిది, ఆ కరువు నుంచి రక్షణ అనేటువంటి యొక్క విషయము చేయటం అనేటువంటిది చూస్తూ ఉన్నాము. అయితే రెండోసారి వాళ్ళు యోసేపును గుర్తించటం అన్నటువంటి యొక్క విషయము జరగబోతూ ఉంది. Stephen then gave an account of another era, the Egyptian period era, where Israel was enslaved after they forgot about who Joseph was. 490 years later, Moses came to deliver them, and they rejected Moses also. సో తర్వాత ఈ యొక్క స్తెఫను ఐగుప్తు దేశము యొక్క బానిసత్వాన్ని గురించి, మరి యొక్క యుగాన్ని లేకపోతే కాలాన్ని గురించి ఆయన చెప్పటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో
యోసేపును ధిక్కరించటం అన్నటువంటి యొక్క విషయము, అటు తర్వాత మరి యొక్క కాలము వాళ్ళను విమోచించటానికి మోషేను దేవుడు పంపటం అన్నటువంటి యొక్క విషయము చూస్తాం. Moses was also a foreshadowing of the Messiah Jesus, in that just as Pharaoh tried to kill Moses as a baby, so Herod tried to kill Jesus as a baby to eliminate God's promise to Israel and to the world of deliverance. సో మోషే కూడా యేసుక్రీస్తు యొక్క ఛాయగా నీడగా మరి మనము చూడగలుగుతూ ఉన్నాం. ఫరో చిన్నతనంలో మోషేను చంపటానికి మరి చూస్తూ ఉన్నాము. ఆ పరిస్థితుల్లో యేసు ప్రభు కూడా ఆ చిన్నవాడిగా ఉన్నప్పుడు మరి చంపబడటానికి మరి కారణమైనటువంటి యొక్క విషయముగా మరి మనము గమనించుకుంటాం. Just as with Jesus, God sent Moses, and the first time the nation of Israel rejected him, they would be enslaved for another 40 years because of that rejection, but God would send Moses back a second time to deliver them, just as he will with Jesus. సో మోషే వచ్చినప్పుడు వాళ్ళు తిరస్కరించారు కాబట్టి ఆ సందర్భంలో మరి యొక్క 40 సంవత్సరాలు నిదానము కావటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. ఆ బానిస బ్రతుకు అలాగే 40 సంవత్సరాల వరకు మరి పొడిగించబడటం అనేటువంటిది చూస్తాము. రెండోసారి మోషే వచ్చినప్పుడు గుర్తించటం, విడుదల అనేటువంటిది జరగబోయగలిగినటువంటి ఒక విషయం. That brings us to the third and final deliverance, where God would send his Messiah, his son Jesus, to deliver the nation of Israel from the bondage of Rome. సో మూడవ విమోచకుడు అనగా వాగ్దానము చేయబడినటువంటి యొక్క మెస్సయ్య మరి ఆ యొక్క విషయంలో రోమా బానిసత్వము నుంచి విడుదల చేయగలిగినటువంటి యొక్క విషయము, ఆయనను కూడా మరి మెస్సయ్యను కూడా లేకపోతే యేసుక్రీస్తును కూడా ధిక్కరించటం అనేటువంటిది జరిగినటువంటి యొక్క విషయం. Israel rejected Moses, God's agent, and instructed on how to worship. Likewise, they rejected Jesus. మోషేను ధిక్కరించినటువంటి విధంగానే మరి ఇక్కడ యేసు ప్రభువును కూడా తిరస్కరించటం అనేటువంటిది జరిగినటువంటి ఒక విషయం. Let's read Acts chapter 7, verses 44 through 50, please. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 44 నుంచి 53 వరకు మనము చదువుకుందాం. అతడు చూసిన మాదిరి చొప్పున దాన్ని చేయవలనని మోషేతో చెప్పినప్పుడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకొని వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దాన్ని తీసుకొని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాగూ మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభు చెప్పుతున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యములలో నివసింపడు. మూర్ఖులారా, హృదయములను చెరుపు చెవులను దేవుని వాక్యమునకు లోబరుచున్న వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసించకపోయిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిసిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించిన హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గాయకొనలేదని చెప్పాను. ఆమేన్. Thank you. Now, notice here that although God gave Israel a tabernacle of witness through Moses, that is, God told them how he expected them to worship in the wilderness, they chose also to take up the tabernacle of Moloch. ఇక్కడ
ఆ దేవుడు మోషే ద్వారా అరణ్య అరణ్య యాత్రలో ప్రత్యక్ష గుడారం అనేటువంటిది వారికి అనుగ్రహించినటువంటి యొక్క విషయం, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అన్నటువంటి ఆ యొక్క విషయములో ఆ ప్రత్యక్ష గుడారం అనేటువంటిది అనుగ్రహించినటువంటి యొక్క విషయం. అయితే వారు అలా చేయకపోవటం అనేటువంటిది చూస్తాం. Notice in 7:43 it says, "You also took up the tabernacle of Moloch and the star of your god Rephaim." That is, they were obedient to what God said, taking up the tabernacle Moses had given them, but they were also worshiping other false gods. సో ఇక్కడ ఆ దేవుడు మోషే ద్వారా చెప్పబడినటువంటి విధంగా ప్రత్యక్ష గుడారం అనేటువంటిది తీసుకున్నారు. దాంతో పాటు వేరే అన్య దేవుళ్ళను కూడా ఆరాధించటం అనేటువంటిది జరిగినటువంటి యొక్క విషయం. Israel's worship of both tabernacles proved their rejection of God, because partial obedience is disobedience to God. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రత్యక్ష గుడారములో ఆరాధిస్తారు. అయితే వేరే దేవుళ్ళను కూడా మరి ఆరాధించటములో అది స్వగము విధేయత్వం అనేటువంటిది మనము చూస్తాము. కాబట్టి ఈ యొక్క విషయంలో స్వగము విధేయత్వం అనేటువంటిది సంపూర్ణమైనటువంటి అవిధేయత్వము అనేటువంటిది దేవుని యొక్క దృష్టిలో మనము చూస్తాం. Now, you may be saying to yourself, well, maybe God didn't make this clear that he was the only one to be worshipped. అక్కడ ఒకవేళ మీరు అనవచ్చు, ఆయన ఒక్కడే ఆరాధించాలి అనేటువంటి యొక్క విషయము ఆ దేవుడు పడలేదు అని చెప్పి మీరు అనవచ్చు. Let's turn to Exodus chapter 20 and read verses 1 through 6, please. నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనము చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడినైనా యెహోవాను నేనే దాసుల గృహము అయిన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుతూ, నన్ను ప్రేమించున్న ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడునై ఉన్నాను. ఆమేన్. Notice here, God, after he brought them out of Egypt, he said, don't go worship those false Egyptian gods, and don't worship any gods that you find in the wilderness. ఐగుప్తు దేశము నుంచి విడుదల చేసిన తర్వాత దేవుడు వారితో అంటూ ఉన్నాడు, ఐగుప్తు దేశపు ఏ దేవుళ్ళనైనా కానీ, అరణ్య మార్గములో మరి ఏ దేవుళ్ళైనా కానీ మీరు ఆరాధించకూడదని స్పష్టంగా చెప్పి ఉంటూ ఉన్నారు. I am the God who delivers you. I am the God who saves you. I want full obedience to me, because I'm the God who will take care of you. The rest of these are false gods. సో నేను మిమ్మల్ని విమోచించి ఉన్నాను, నేను మిమ్మల్ని కాపాడగలిగినటువంటి వాడిని, మీ గురించి సంపూర్ణమైనటువంటి చర్యలు జాగ్రత్తలు తీసుకోగలిగినటువంటి వాడిని, నేను తప్ప మరి యొక్క దేవుడు మీకు ఉండకూడదని స్పష్టం చేసి ఉంటూ ఉన్నాడు. Obedience to me will bring mercy to thousands, but disobedience will cause generations down the road to be disobedient and disciplined by me. సో అవిధేయత్వం అనేటువంటిది 3-4 తరము వరకు దాని ఫలితము మరి ఉండగలిగినటువంటిది. విధేయత్వం అనేటువంటిది 1000 తరాల వరకు కూడా కరుణ అనేటువంటిది పొందగలిగినటువంటి యొక్క విషయం. Even though God told them not to do this, they also worshiped
the tabernacle of Moloch. సో ఇక్కడ ఆ దేవుడు స్పష్టంగా చేయకూడదు అని చెప్పినటువంటి యొక్క విషయంలో ప్రత్యక్ష గుడారంలో యెహోవా దేవుణ్ణి ఆరాధించారు. దాంతో పాటు అన్య దేవుళ్ళను కూడా ఆరాధించినటువంటి యొక్క విషయం. These forefathers' rejection of God's tabernacle resisted the Holy Spirit. సో ప్రత్యక్ష గుడారం ఆ పితరులు మరి తిరస్కరించినటువంటి విధంగా పరిశుద్ధాత్మను ధిక్కరించటం అనేటువంటిది జరిగినటువంటి ఒక విషయం. Now let's look at the contrast between these two tabernacles. ఈ రెండు ప్రత్యక్షత ఆ గుడారాల యొక్క విషయంలో పోలికలు చూద్దాం. God's tabernacle was a witness of forgiveness through sacrificial animals. సో దేవుని యొక్క ఆ ప్రత్యక్షత గుడారం అనేటువంటిది ఆ క్షమాపణ యొక్క విషయములో ఒక సాక్షిగా మరి బలుల ద్వారా సాక్షిగా ఉండటం అనేటువంటిది చూస్తాం. This was a foreshadowing of Christ as the true tabernacle of forgiveness. సో ఇది యేసుక్రీస్తు నిజమైనటువంటి ఈ యొక్క ప్రత్యక్ష గుడారముగా మరి ఛాయగా ఉన్నటువంటిది ఆ క్షమాపణ యొక్క విషయంలో. Moloch witnessed to death and abomination as these Israelites would give their children up to the god of Moloch for their own personal pleasure, power, and recognition. అయితే ఆ ఇశ్రాయేలు ప్రజలు మొలెకు దేవునికి అనగా ఆ మరణమునకు సాక్షిగా ఉండగలిగినటువంటి ఆ యొక్క విషయము మరి మనము చూస్తున్నాం. God's tabernacle was designed by God, where Moloch's was designed by Satan. సో దేవుని యొక్క ప్రత్యక్షత అనేటువంటిది ఆ గుడారం అనేటువంటిది దేవుని చేత రూపించబడినటువంటిది. మొలెకు ప్రత్యక్ష గుడారం అనేటువంటిది ఆరాధన అనేటువంటిది సాతాను చేత కలిగించటం అనేటువంటిది చూస్తాం. Stephen is contending to the Sanhedrin that the council was rejecting Christ as God's ultimate tabernacle. సో చివరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారమైనటువంటి యేసుక్రీస్తును సెనెడ్రిన్ సభ వారు ధిక్కరించారు అనేటువంటిది స్టెఫను భక్తుడు మరి బోధించి చెప్పగలిగినటువంటి యొక్క విషయం. They were just as their forefathers who had rejected the tabernacle that God had given to Moses. సో మోషేకు ఇవ్వబడినటువంటి ప్రత్యక్ష గుడారము వారి పితరులు ఎలా తిరస్కరించారో అలాగే యేసుక్రీస్తును తిరస్కరించటం అన్నటువంటి ఒక సంగతి. Now, God had allowed Israel to enjoy the presence of divine witness when the people were in the wilderness. ఎప్పుడైతే ప్రజలు అరణ్యములో ఉంటూ ఉన్నారో ఆ దేవుని యొక్క ఆ ప్రసన్నత అనేటువంటిది సాక్షిగా ఉండటానికి దేవుడు అనుమతించాడు. Then the people were able to see God display his divine power in the wilderness and then into Canaan when he drove the enemies out of Canaan so that Israel could live there. సో ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశములో నివాసము చేయటానికి మరి వారి యొక్క శత్రువుల ఆ విషయంలోను అటు తర్వాత అరణ్యములో మరి దేవుని యొక్క అద్భుతాలు అనేటువంటిది ప్రభావం అనేటువంటిది వారికి చూపిస్తూ వచ్చినటువంటి ఒక విషయం. God also allowed Israel to see the compassion of divine grace that God showed David when David asked God if he could build a place that God could dwell in. సో దేవుడు నివాసము చేయటానికి ఆ దావీదు ఒక గుడారము మరి నిర్మిస్తాను అన్నటువంటి ఆ యొక్క విషయములో ముఖ్యంగా దేవుని యొక్క కృపను గురించినటువంటి యొక్క కనికరం అనేటువంటిది దావీదు ద్వారా మనము చూడగలుగుతాం. David had looked at through the power of God all that he had conquered and how big his palace was, and he wanted to build a new tabernacle
instead of the old dirty one that Moses had in the wilderness. అరణ్య యాత్రలో మోషే ద్వారా పొందినటువంటి యొక్క ప్రత్యక్ష గుడారం అనేటువంటిది దానికంటే మరి ఆ ఆ, దానికంటే శ్రేష్టమైనటువంటి గుడారం అనేటువంటిది దావీదు నిర్మించటానికి ఉద్దేశించినటువంటి యొక్క విషయం. God told David that he does not dwell in buildings made by human hands. సో దేవుడు దావీదునకు చెప్పినటువంటి యొక్క విషయము మనుషులు చేత నిర్మించబడినటువంటి భవనాలలో దేవుడు నివాసము చేయడు అన్నటువంటిది మరి చెప్పబడింది. Notice in chapter 7 of Acts, verse 49, he says, "Heaven is my throne, earth is my footstool. What kind of building are you going to build for me?" సో 49వ వచనములో అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 9వ వచనం 49వ వచనములో మనము చూస్తాము, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది అన్నటువంటిది. God also said, everything that exists now, I created. So what are you going to build out of my creation? సో ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా కనిపించేటువంటి యొక్క వస్తువు ప్రతి ఒక్కటి కూడా నేను సృజించినటువంటి యొక్క విషయం. మరి నేను సృజించిన దానిలో మరి నా కొరకు నివాసం అనేటువంటిది మీరు ఎలా కట్టగలుగుతారు అన్నటువంటిది. In that same covenant, we call it the Davidic covenant in 2 Samuel chapter 7, God told David, "You're not going to build me a house. I'm actually going to build you a house. And through your seed, the Messiah is going to come, the person who will deliver all people who believe in him, and he will reign in my kingdom forever." సో నీవు దేవుడు దావీదుకు చెప్పాడు, నీవు నా కొరకు గృహాన్ని మందిరం అనేటువంటిది కట్టనేరువు, అయితే నేను నీ సంతానము ద్వారా మరి కట్టగలిగినటువంటి ఒక నివాసం అనేటువంటిది ఒక రాజ్యం అనేటువంటిది జరగబోతూ ఉన్నటువంటి యొక్క విషయం. Now, we also see that God said, though David, you're not going to build a house, I am going to allow your son Solomon to build a temple for me. And Solomon did that. సో నీవు మరి కట్టకూడదు, కానీ నీ కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా ఆ మందిరము దేవాలయం అనేటువంటిది కట్టబడుతుందని చెప్పే ఆ విధంగా మరి సొలొమోను ద్వారా నెరవేర్చటం అనేటువంటిది మనము చూస్తాం. Now, we also see that partial obedience is disobedience, and let's look at Revelation chapter 3 and read verses 16 through 21, please. సో మనము ఆ సొగము అవిధేయత్వం అనేటువంటిది సంపూర్ణమైనటువంటి సొగము విధేయత్వం అనేటువంటిది సంపూర్ణమైనటువంటి అవిధేయత్వానికి సూచన అనేటువంటిది మనము చూసి ఉన్నాము. ఈ యొక్క విషయంలో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16 నుంచి 21 వరకు మనము చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 16 నుంచి 21. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నలువెచ్చగాను ఉన్నావు గనక నేను నిన్ను నా నోటి నుండి వేయవను ఉద్దేశించుతున్నాను. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడుగాను, గుడ్డివాడును, దిగంబరునై ఉన్నావని ఎరుగక నేను ధనాభివృద్ధి చేసి ఉన్నాను, నాకేమియు కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుతున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుతున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుతున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎల్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయుదుము.
నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను అని సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆమేన్. So we see here that the Laodicean church, remember, as the church, when we believe, we get the Holy Spirit that comes inside of us. ఇక్కడ లవోదికియా ఆ సంఘ విషయంలో మనము గమనించినట్లయితే మరి ఆయన మనలోకి రావటానికి ఉద్దేశించినటువంటి యొక్క విషయము మనం అక్కడ చూస్తూ ఉన్నాం. Jesus was telling this Laodicean church that their disobedience, their love for money, their love for other tabernacles, just as the people in the wilderness, prevented him from dwelling inside them. సో లవోదికాయ ఆ సంఘం అనేటువంటిది అరణ్య యాత్రలో తమ పితరులు ప్రత్యక్ష గుడారాన్ని ధిక్కరించినటువంటి విధంగానే వీరు కూడా మరి డబ్బును లోకాన్ని మరి అపేక్షించటం అన్నటువంటిది నిజమైన ప్రత్యక్షత గుడారాన్ని ధిక్కరించి అవిధేయత చూపటం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. This leads to people asking for things of pleasure instead of for things of God. దేవుని యొక్క కార్యాల విషయాలు కాకుండా లౌకికమైనటువంటి కార్యాలను మరి సుఖభోగాలను దేవుణ్ణి ప్రజలు అడగటం అనేటువంటిది చూస్తాం. In James chapter 4 verse 3, James says, you ask for things from God and you don't receive them because you spend your time asking for pleasures instead of God's work. సో ఇక్కడ యాకోబు భక్తుడు అంటున్నాడు 4వ అధ్యాయము 3వ వచనములో, మీరు అడిగినను మీరు పొందక ఉన్నారు, ఎందుకనగా మీ యొక్క సుఖభోగముల నిమిత్తమే మీరు అడుగుచున్నారు అని అంటూ ఉన్నాడు. We have to understand that our house, our dwelling spot, our body is where God is dwelling and we need to be holy for him. సో ఇక్కడ మన దేహం అనేటువంటిది ఆయన యొక్క ఆలయము అనేటువంటి యొక్క విషయం మనం అర్థం చేసుకోవాలి. మన యొక్క దేహం అనేటువంటిది పవిత్రంగా ఉంచటానికి మనము చూసుకోవాలి. So Stephen then told the council that God did not need Solomon's temple because he left it in Ezekiel chapter 9 through 7 or 9 through 11. సో ముఖ్యంగా స్టెఫను భక్తుడు ఆ యొక్క విషయములో సొలొమోను యొక్క మందిరాన్ని దేవుడు వదిలేశాడు అన్నటువంటి యొక్క విషయము మరి యెజెకీయలు గ్రంథము 9వ అధ్యాయము 11వ అధ్యాయాల్లో మనము చూడగలిగినటువంటి యొక్క విషయం. Now, we don't have time to read that today, but I would encourage you after we're done to go read Ezekiel chapter 9 through 11 when the Shekinah glory left the Holy of Holies, left the temple, left Jerusalem, and went back to heaven. సో మనకు చదవటానికి టైం లేదు కాబట్టి మీరు చదవాలని యెజెకీయలు గ్రంథము 9వ అధ్యాయము నుంచి 11వ అధ్యాయం వరకు మీ గృహాల్లో వ్యక్తిగతంగా చదవాలని నేను ప్రోత్సాహపరుస్తాను. అక్కడ ఆ మహిమ అనేటువంటిది దేవాలయమును మరి యెరూషలేము పట్టణాన్ని వదిలిపెట్టి పరలోకానికి చేరటం అనేటువంటి యొక్క విషయము మనము గమనించుకుంటాం. This occurred after Nebuchadnezzar had overtaken Jerusalem in 586 BC. Ezekiel is in Susa, which is in Babylon, and he is having this vision, and he sees the Shekinah glory leave Jerusalem and leave the temple because of the false and wicked worship of the Jewish leadership. ఇది జరగటం అనేటువంటిది ఎప్పుడైతే బబులోను రాజు నెబుకద్నెజరు స్వాధీనము చేసుకున్నాడో ఆ సందర్భములో మరి యెజెకీయలు భక్తుడు బబులోను యొక్క చెరలో ఉండి మరి ఆ యొక్క దర్శనమును అనగా యెరూషలేము దేవాలయాన్ని దేవుని యొక్క మహిమ
వదిలిపెట్టిపోవటం అనేటువంటిది చూస్తున్నాం. కారణం ఏమనగా ఇశ్రాయేలు ప్రజలు ఆ దేవాలయములో అన్య దేవుళ్ళు దేవతలు విగ్రహారాధన చేయు నిమిత్తమై అలా జరగటం చూశాడు. So Herod came along and he rebuilt Solomon's temple. Jesus is going to say in John chapter 2 that the Holy Spirit, the Shekinah glory, doesn't dwell in Solomon's old temple or in Herod's rebuilt temple. He left way back in Ezekiel chapter 9 through 11. సో తర్వాత హేరోదు మహారాజు వచ్చి దేవాలయాన్ని మరలా పునర్నిర్మాణం చేయటం అనేటువంటిది మరి జరిగినటువంటి యొక్క విషయం. యేసుక్రీస్తు ఆ యొక్క విషయములో మరి చెప్పబడటం సొలొమోను కట్టినటువంటి యొక్క దేవాలయం కావచ్చు, హేరోదు కట్టినటువంటి యొక్క దేవాలయం కావచ్చు, అక్కడ దేవుని యొక్క ఆత్మ మహిమ అక్కడ లేదు. యెహెజ్కేలు గ్రంథములో మరి అక్కడ వదిలిపోయినటువంటి యొక్క విషయము మరి మనము చూడగలిగినటువంటిది. యేసు ప్రభు యోహాను రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 22 వచనాల్లో ఆయన చెప్తూ ఉన్నాడు. When Jesus enters the temple in John chapter 2 and turns the tables over, he is saying the Shekinah glory has not been in this temple for 600 years. The Shekinah glory is now in me. ఇక్కడ యేసు ప్రభు దేవాలయంలో ప్రవేశించినప్పుడు అక్కడ మరి బల్లలు ఇవన్నిటిని కూడా పడద్రోయటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. అక్కడ దేవుని యొక్క ప్రత్యక్ష మహిమ అనేటువంటిది ముఖ్యంగా లేదు. అది వదిలిపెట్టి 600 సంవత్సరాలు అయినటువంటి యొక్క విషయాన్ని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. Let's read John chapter 2 verses 13 through 22, please. యోహాను రాసినటువంటి వార్త 2వ అధ్యాయము 13 నుంచి 22 వరకు మనము చదువుకుందాం. యూదుల పాస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను వారును రోకలు మార్చువారును కూర్చునుట చూసి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు సల్లివేసి వారి బలలో పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారటిల్లుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకొనిరి. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దీన్ని లేపుదవా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనములను యేసు చెప్పిన మాటలను నమ్మిరి. ఆమేన్. Notice here when Jesus says destroy this temple and I will rebuild it in 3 days, they think he's talking about Herod's rebuilt temple, but he's talking about his body because that's where the Shekinah glory dwells. అక్కడ యేసు ప్రభు తన దేహం అన్నటువంటి యొక్క దేవాలయాన్ని పడగొట్టుడి, 3 రోజుల్లో దాన్ని నిలబెడతానని మరి చెప్పినప్పుడు అక్కడ నాయకులు హేరోదు కట్టబడినటువంటి యొక్క దేవాలయాన్ని గురించి తలపెట్టినటువంటి యొక్క విషయం. Jesus is saying he came as the final tabernacle, foreshadowed by the wilderness tabernacle that Moses had to meet humanity. సో యేసు ప్రభు మోషే అరణ్య కాలంలో కలిగినటువంటి ప్రత్యక్ష గుడారము యొక్క ఛాయగా నిజమైనటువంటి ప్రత్యక్ష గుడారము చివరి యొక్క ప్రత్యక్ష గుడారముగా మరి యేసు ప్రభు రావటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం.
God's divine witnesses came to Israel through John the Baptist when he told the nation of Israel to repent, for the kingdom of heaven is at hand, and through Jesus when Jesus said the same thing. సో ఇక్కడ ఆ దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది అన్నటువంటి యొక్క విషయములో ఆ పశ్చాత్తాప పడుడి అని ఆ యొక్క సాక్ష్యం అనేటువంటిది, ఆ సందేశం అనేటువంటిది ఇశ్రాయేలు ప్రజలకు స్థానికుడైనటువంటి యోహాను ద్వారా మరి రావటం అనేటువంటిది మనము చూస్తాం. God's divine power was seen as God raised Christ, whom Israel rejected and killed by crucifying him from the dead. యేసు ప్రభును ధిక్కరించి సిలువ వేసి చంపటం బట్టి దేవుని యొక్క శక్తి చేత మూడో దినాన యేసుక్రీస్తు లేపబడటం అన్నటువంటిది జరిగినటువంటి యొక్క విషయం. God's divine grace was seen as God declared Christ's death as propitiation for the whole world's sin. సో ఇక్కడ ఆ దేవుని యొక్క కృప అనేటువంటిది మరి చూడగలిగినటువంటి యొక్క విషయము మనము చూస్తూ ఉన్నాం. ఆ దేవుడు ఆ యేసుక్రీస్తు యొక్క మరణం అనేటువంటిది లోకము యొక్క పాపముల నిమిత్తమై జరిగినటువంటి యొక్క విషయము మనము చూస్తూ ఉన్నాం. God's judgment on one generation allows his mercy on the next. సో ఇక్కడ ఆ దేవుని యొక్క తీర్పు అన్నటువంటిది మరి యొక్క తరము వారికి మరి ఆ కృప అనుగ్రహించటం అన్నటువంటి యొక్క సంగతి గమనించుకుంటాం. Stephen then uses stiff-necked language. Let's read chapter 7, verses 51 through 53, please. సో మరి ఒకసారి మనము యోహాను అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 51 నుంచి 53 వరకు మనము చదువుకుందాం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచునలేని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పెను. ఆమేన్. Stiff-neck connected the Sanhedrin, these Jewish leaders, to the Egyptian period leaders and the Babylonian leaders, who were both called stiff-necked by the prophets. ఇక్కడ మెడబలిసినటువంటి యొక్క విషయాన్ని గురించి ముఖ్యంగా చెప్పబడుతూ ఉన్నటువంటి యొక్క విషయం, సెనెడ్రిన్ యొక్క సభ వారి యొక్క విషయంలో ఎలాంటి భాష అనేటువంటిది మరి స్టెఫను వాడుతూ ఉన్నాడు. బబులోను యొక్క నాయకులు కావచ్చు, అదే విధంగా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారి యొక్క విషయంలో కూడా కావచ్చు. Uncircumcised hearts connected the patriarchs towards Joseph and the forefathers in the wilderness. తర్వాత సున్నతి లేనటువంటి, హృదయ సున్నతి లేనటువంటి వారి యొక్క విషయము అనేటువంటిది ఆ భాష మాట్లాడుతూ ఉన్నాడు. యోసేపు వారి యొక్క విషయములో కావచ్చు, అరణ్యములో వారి యొక్క పితరుల యొక్క విషయము మనం చూస్తాం. Thus, Stephen is saying the Sanhedrin, their disease is hereditary. They're stiff-necked, they're uncircumcised hearts, just as their forefathers were. వారి ఇక్కడ స్టెఫను చెప్తూ ఉన్నది, సెనెడ్రిన్ యొక్క సభకు వారి పితరుల వలె మెడబలిసినటువంటి యొక్క విషయము, హృదయ శుద్ధి లేనటువంటి యొక్క జీవితము కలిగి ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. The council has always resisted the Holy Spirit, just as the forefathers had done. వారి యొక్క పితరులు చేసినటువంటి విధంగానే సెనెడ్రిన్ సభ కూడా పరిశుద్ధాత్మని ధిక్కరించటం జరిగింది.
So Stephen is saying, you think that you are putting me on trial right now. Instead, God is putting you on trial as a nation for rejecting the Messiah and his messengers. స్టెఫన్ అంటూ ఉన్నాడు, మీరు నన్ను పరీక్షలో ఉంచి ఉన్నారు. అయితే నిజంగా దేవుడు మిమ్మల్ని ఆయనను తిరస్కరించినందుకు మరి పరీక్షలో ఉంచినటువంటి యొక్క విషయము చెప్తూ ఉన్నాడు. Their forefathers had previously persecuted God's prophets, as we saw in Joseph and Moses. సో వారి యొక్క పితరులు ప్రవక్తలను హింసించినటువంటి యొక్క విషయము యోసేపు యొక్క విషయంలోను, అటు తర్వాత మోషే యొక్క విషయంలోను మరి చూసినటువంటి విధం. Their forefathers had previously killed prophets who proclaimed the message of Christ. యేసుక్రీస్తు యొక్క సందేశాన్ని ప్రకటించినటువంటి ప్రవక్తలను పితరులు పూర్వమందు చంపారు. As their forefathers had done to those who proclaimed Christ was coming, the council were murderers and betrayers of Christ, the Holy One himself. వారి యొక్క పితరులు చేసినటువంటి విధంగానే సెనెడ్రిన్ సభ అన్నటువంటిది ఆ దేవుని యొక్క పరిశుద్ధుణ్ణి మరి అప్పగించటము, చంపటం అనేటువంటిది చేసినటువంటి యొక్క విషయం. They were accusing Stephen of being blasphemous towards the temple and towards Moses' law, but they actually broke the law by killing the Messiah. వారు స్టెఫను మోషే ధర్మశాస్త్రాన్ని, ఆ దేవాలయాన్ని ధిక్కరించారు అని వారు తలపెట్టి ఉంటూ ఉండగా నిజంగా ఈ యొక్క విషయములో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తును ధిక్కరించినటువంటి వారు అని ఆయన అంటూ ఉన్నాడు. Now let's read verses 54 through 60 and see what their response is to Stephen's speech. స్టెఫను యొక్క ప్రసంగానికి ప్రతిక్రియ ఏమిటి అనేటువంటిది మనము 54 నుంచి 60 వరకు మనము చదువుకుందాం. వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూసి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొన్న వాడై ఆకాశం వైపు తేరు చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూసి ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూస్తున్నారని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనిని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపములో మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని సావునకు సమ్మతించెను. ఆమేన్. Now, the first thing we see is when the council hears Stephen's prosecuting message, they were cut to the heart. సో ఇక్కడ ఎప్పుడైతే సెనెడ్రిన్ సభ స్టెఫను యొక్క ప్రసంగము అంటే హృదయ సున్నతి లేనటువంటి విధము అనేటువంటి యొక్క విషయము విన్నప్పుడు వారు ఆ యొక్క విషయంలో హింసించగలిగినటువంటి వారు అనేటువంటి యొక్క విషయానికి ప్రతిక్రియించటం అనేటువంటిది మనం చూస్తున్నాం. Now you may recall that back in chapter 2, when Peter gave the speech on Pentecost, many were cut to the heart, and they said, what should we do? That is, they were giving a response of what can we do to take care of the sin that we have made. Here, they are angry. They are not repenting. They are angry and want to kill Stephen. అక్కడ 2వ అధ్యాయము 37వ వచనములో
పేతురు పంచాశతమ రోజు ప్రసంగించినప్పుడు ఆయన సందేశం విని హృదయములో నొచ్చుకొని వారి పాపాలు యేసుక్రీస్తును చంపినందుకు వారి యొక్క పాపాల నిమిత్తమై పశ్చాత్తాపపడి మేమేమి చేయాలి అని చెప్పి వారు అడిగారు. అయితే ఇప్పుడు స్టెఫను యొక్క ప్రసంగము విని వారు పశ్చాత్తాప పడకుండా స్టెఫను చంపటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Now, notice in verses 55 and 56, we have a contrast between the Jewish leadership and Stephen. సో ఇక్కడ 55, 56 వచనాల్లో మనము గమనించినట్లయితే ఆ యూదుల యొక్క నాయకుల యొక్క విషయము, స్టెఫను యొక్క విషయములో మనము పోలికలు మనము చూస్తూ ఉన్నాం. Like their forefathers, their resistance of the Holy Spirit and God's deliverers denied them access to God the Father. సో ముఖ్యంగా వారి యొక్క పితరుల వరే వారు ధిక్కరించటం అనేటువంటిది, విమోచకుని దేవుని యొక్క ప్రణాళికను ధిక్కరించటం అన్నటువంటిది మరి జరిగినటువంటి యొక్క విషయం. But notice it says, but he, Stephen, filled by the Holy Spirit, gazed into heaven, saw the glory of God, and Jesus standing at the right hand of God. That is, the Holy Spirit is allowing Stephen access to God that the council does not have. ఇక్కడ స్టెఫను ఈ పరిస్థితుల్లో పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడుగా మరి పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున యేసుక్రీస్తు నిలుచొని ఉండటం అనేటువంటిది మరి ఆయన చూడగలుగుతూ ఉన్నాడు. సెనెడ్రిన్ సభ మరి అది చూడలేకపోవటం అనేటువంటిది మనము గమనించదగింది. So Stephen saw God's glory. He recognized Jesus as the Son of Man standing at the Father's right hand. సో స్టెఫను దేవుని యొక్క మహిమను చూశాడు. అటు తర్వాత తండ్రి కుడిపార్శ్వమునకు నిలుచొని ఉన్నటువంటి స్టెఫను యేసు ప్రభును కుమారుని చూడటం అనేటువంటిది చూస్తున్నాం. Instead of the council saying, Stephen, we want to see what you see, they stopped their ears, saying, we want to hear no more of the message of God from another messenger of God. మరి యొక్క సందేశము వారు వినటానికి ఇష్టపడక వారి యొక్క చెవులు మూసుకున్నటువంటి యొక్క విషయము మనం అక్కడ చూస్తూ ఉన్నాం. Stephen's claim that the council was just like their forefathers, always resisting God's messengers, and the Holy Spirit comes true as they kill Stephen. They stone him to death because of his message of Christ. యేసుక్రీస్తు యొక్క సందేశము నిమిత్తమై వారి యొక్క పితరులు మరి తిరస్కరించినటువంటి విధంగానే స్టెఫను యొక్క సందేశమును మరి తిరస్కరించి చంపటము మనము చూస్తూ ఉన్నాం. They cast Stephen out of the city, just as in Luke chapter 4, when Jesus preaches in the Nazareth synagogue, they cast him out of the synagogue, out of the city, and try to stone Jesus for saying he is the fulfillment of Isaiah's prophecy. సో ఇక్కడ స్టెఫను పట్టణపు నుంచి వెలుపలికి తోసివేయటం అనేటువంటిది మరి జరుగుతూ ఉంది. అదే విధంగా యేసుక్రీస్తు గలిలాయలో మరి ఆ యొక్క యూదుల ఆరాధన మందిరము నుంచి వెలివేయటం అనేటువంటిది జరిగినటువంటి యొక్క విషయం. Now notice, while being stoned to death, Stephen doesn't say, stop these men, kill these men. He prays that for Jesus to receive his spirit and provide these killers with another opportunity to hear the life-saving message before they die. సో ఇక్కడ స్టెఫను మరి చంపబడుతూ ఉన్నటువంటి రాళ్లతో కొట్టి చంపబడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన వీరిని చంపుము, వీరిని నాశనము చేయుము అని ఆయన ప్రార్థించకుండా
ఆ యొక్క విషయములో మరి యొక్క అవకాశము వాళ్ళు నమ్మటానికి అవకాశము కలిగించమని వారిని మన్నించు వారి పాపాలను మన్నించమని చెప్పి స్తెఫను ప్రార్థించటం చూస్తాం. Now let's read Acts 8 1 through 4, please. సో ఇప్పుడు మనము అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశమందు చెదిరిపోయిరి. భక్తి గల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. ఆమేన్. So we see here Stephen is being stoned, and Saul has his clothes right below him, witnessing it. But Stephen is praying not only for those who are stoning him, but Saul would be converted. అక్కడ ఆ స్తెఫను చంపబడుతూ ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో అతని సావునకు సమ్మతించినటువంటి సౌలు అక్కడ ఉండటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. స్తెఫను యొక్క ప్రార్థన ఫలితమే సౌలు మార్చబడటం అనేటువంటిది మనము గమనించుకుంటాం. Now, from a human standpoint, Stephen's death appears to be a tragedy, but the event moved God's plan forward in several ways. సో మానవ దృష్టితో స్తెఫను యొక్క మరణము చాలా దుర్ఘటనగా మనము చూసుకుంటాము. అయితే దేవుని యొక్క దృష్టిలో అనేకమైనటువంటి విలువతో ప్రణాళికలతో కూడినటువంటి యొక్క విషయముగా గమనించుకుంటాం. Stephen prayed knowing that Jesus had told his disciples to pray prior to his departure. సో అక్కడ ఆయన విడుదల వెళ్ళక మునుపు పొందక మునుపు యేసు ప్రభు తన శిష్యులకు ఎలా నేర్పించాడో ప్రార్థన యొక్క విషయంలో అదే విధంగా మరి స్తెఫను ప్రార్థించటం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. Stephen's prayer was answered, as we will see in chapter 9, by Saul's conversion shortly after Stephen's death. స్తెఫను మరణము తరువాతనే కొద్ది కాలములోనే త్వరగా ఆయన ప్రార్థనకు స్తెఫను ప్రార్థనకు మరి సౌలు మారటం అనేటువంటిది మనము చూస్తాం. Notice in Amen. chapter 7 verse 60 that Luke uses the term Stephen fell asleep to indicate Stephen was a believer who was not dead. He was alive with Jesus for eternity. స్తెఫను వాస్తవంగా మరణించలేదు. అక్కడ యేసుక్రీస్తుతో నిత్యత్వంలో జీవించటం అనేటువంటి యొక్క విషయము మరి మనము చూస్తాం. God had allowed the persecution of the 11 apostles and new disciples like Stephen because of their partial obedience to the Great Commission. సో ఇక్కడ 11 మంది అపోస్తులు మరి కొత్త శిష్యులు స్తెఫను లాంటి కొత్త శిష్యుల మీదికి దేవుడు హింస అనేటువంటిది అనుమతించాడు. కారణం ఏమిటనగా వారు దేవుని యొక్క మహా ఆజ్ఞకు మరి అవిధేయత అనేటువంటిది సగము అవిధేయత కనిపించుట నిమిత్తమై ఉంటూ ఉన్నది. Now you may be asking, what is the partial obedience here? Remember, God had told his disciples to be witnesses in Jerusalem, Judea, Samaria, and all parts of the world. The apostles have not left Jerusalem yet. They are staying there. సో సగము అవిధేయత్వము అంటే ఏందని మీరు ఒకవేళ అడగవచ్చు. అక్కడ దేవుడిచ్చినటువంటి మహా ఆజ్ఞ మరి యెరూషలేములోను యోదాయలోను సమరయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షిగా ఉండమని ఆయన చెప్పాడు. అయితే ఇంతవరకు వారు యెరూషలేమును వదలకుండా అక్కడనే ఉండటం అనేటువంటిది చూస్తాం. The stoning of Stephen and the following persecution caused church members, not the apostles, but other church members, like we will see Philip next chapter, scatter through Judea and Samaria and take the message outside of Jerusalem,
to other parts of Israel and then through the Roman Empire. ఆమేన్. సో మనము స్టెఫను యొక్క మరణము తర్వాత మనము గమనించినట్లయితే అపోస్తలు తప్ప మిగతా శిష్యులు అంటే స్టెఫను లాంటి మిగతా శిష్యులు మరి సమరయాకు అటు తర్వాత మిగతా యెరూషలేము యొక్క బయట రోమా ప్రాంతం అంతా కూడా మరి తీసుకొని వెళ్ళటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. And although Stephen was a very godly man, we see that this is not about Stephen. ఇక్కడ స్టెఫను వాస్తవంగా చాలా దైవికమైనటువంటి మనిషిగా మనము చూస్తూ ఉన్నాం. Stephen Yes. was a message to carry a vessel to carry God's message throughout the world, and after his death, he was buried. సో స్టెఫను యొక్క సందేశం అనేటువంటిది గమనించినట్లయితే అది బూదిగంతముల వరకు అంటే యెరూషలేము తర్వాత కూడా మరి సువార్త ప్రకటింపబడటానికి కారణముగా సాధనమైనటువంటి ఒక విషయము ఆయన మరణము తర్వాత ఆయనను పాతిపెట్టబడటం అనేటువంటిది జరిగినటువంటి ఒక విషయం. With his death, persecution increased, which caused the word to scatter through other parts of the world. It appeared to be a victory for Satan, but actually it was a defeat. ఇక్కడ స్టెఫను మరణము తర్వాత హింస అనేటువంటిది ఇంకా అధికమైనటువంటి యొక్క విషయముగా మరి మనము గమనించదగినటువంటి యొక్క విషయం. Why? Because those who scattered preached God's word as God said would happen. దేవుడు చెప్పినటువంటి విధంగానే సంఘము ఇతర విశ్వాసులు మరి చెదిరిపోయి వేరే ప్రాంతాల్లో సాక్షిగా ఉండటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Let us pray. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుకుందాం. Lord God, we thank you for the book of Acts and Stephen's efforts as a vessel and proclaimer of your message. పరలోకమందున్న తండ్రి, అపోస్తుల కార్యముల గ్రంథానికి బట్టి నీకు వందనాలు. స్టెఫను యొక్క సందేశం అనేటువంటిది ప్రకటించడం అన్నటువంటి యొక్క విషయం నీ యొక్క సాధనంగా పనిముట్టుగా మీరు వాడుకున్నందుకు బట్టి నీకు వందనాలు. We recognize that when we proclaim your message, there will be opposition and sometimes even death. సో మేము గుర్తిస్తూ ఉన్నాం నీ యొక్క సందేశము ప్రకటించటంలో విరోధం అనేటువంటిది, హింస అనేటువంటిది, లేకపోతే మరణము కూడా సంభవించవచ్చు అని మేము గుర్తిస్తూ ఉన్నాం. But we long to see your return, your rule in the millennial kingdom and into eternity, and you allowing us to serve with you. సో నీతో పాటు పరిచర్య చేయటానికి మాకు అనుమతించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీ యొక్క రాకడ, వెయ్యేండ్ల పాలన, నీ రాజ్య స్థాపన, నిత్యత్వాన్ని గురించి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. We pray by the power of the Holy Spirit that we would not just be partially obedient to you, but fully obedient in every way. పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత మేము స్వగము మరి విధేయత్వము కాకుండా సంపూర్ణమైనటువంటి యొక్క విధేయత్వం అనేటువంటిది అన్ని రంగములలో కనిపించబడుటకు సహాయము చేయండి. We pray this in Jesus' name. Amen. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you. God bless you. Sorry it went over, but it's very important to understand these points. థ్యాంక్ యూ సార్. ఇట్స్ వెరీ నైస్ ఎక్స్ప్లనేషన్. మరి క్షమించండి, చాలా ఇంపార్టెంట్ గా మరి యొక్క విషయాలు అవసరం ఉన్నటువంటి నేర్చుకోవాల్సినటువంటి యొక్క విషయాలుగా చూస్తాం. ఎస్ ఎస్ థ్యాంక్ యూ సార్. స్టీఫెన్ వాకప్ సార్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ మై ఫ్రెండ్స్. చాలా బాగా విన్నారు అందరూ. బ్రదర్స్ ఎవ్రీబడి ఆల్సో ఓపెన్ ద జూమ్. కిషోర్ బాబు అండ్ సంపెంగల థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాష్ గారు అన్న చెప్పన్నా. సార్ చెప్పు సార్. తెనాలి రమేష్ గారు అని ఎర్రగొండపాలెం. అయ్యా అయ్యా చెప్పయ్యా. మన ఆయనకు కూడా ఒకసారి ఒక మాట విషయం చెప్పండి సార్. చెప్పయ్యా చెప్పు చెప్పు. తెనాలి రమేష్ గారు, తెనాలి రమేష్ గారు ఎర్రగొండపాలెం.
ఆయన కూడా ఒకసారి ఆ. ఇంట్రడక్షన్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. రమేష్ గారు మా గ్రూప్ లో జాయిన్ అయినందుకు చాలా సంతోషం. ప్రతి గురువారం 8 to 9 ఉంటుంది. తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. రమేష్ గారు, తెనాలి రమేష్ గారు, ఎర్రగొండపాలెం. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాయక్ గారు థ్యాంక్ యూ సార్. కిషోర్ బాబు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. అదే రీతిగా సామ్యుయల్ గారు థ్యాంక్ యూ సార్. అయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్. సంపెంగల థ్యాంక్ యూ వెరీ మచ్. జెర్మియా గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనంద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దేవరకొండ ప్యారయ్య గారు థ్యాంక్ యూ సార్. అందరు చాలా మంది ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు, చాలా సంతోషం. అట్లానే తరచు ప్రతి గురువారం జరుగుతుంది జూమ్ మీటింగ్ లో అటెండ్ అవ్వండి. మీరందరూ దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవించి మీ కుటుంబాలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. శ్యామ్ గారు, దినేష్ శ్యామ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదే రీతిగా బ్రదరు అహరోన్ గారు, ఐఫోన్ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత అబ్రాహం నాయక్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ. అయ్యా చెప్పు, మాట్లాడండి, పర్వాలేదు. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీ గ్రూప్ లో జాయిన్ బాయ్. చాలా సంతోషం. నేను రండి. ఈ రోజే జాయిన్ అయ్యాను. చాలా సంతోషం అయ్యా. మన మర్రి బాబు గారు లింక్ పంపించారు. రయ్యా జాయిన్ అవ్వు. ప్రతి గురువారం 8 to 9 తప్పకుండా ఓకే మీ సార్. ఫ్రెండ్స్ కూడా ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి, కలుద్దాం. ఇలా ఓకే ఉంటే రేపు 5, 6 నేను వినుకొండ వస్తున్నాను. సార్, ఇఫ్ యూ సార్. వాంట్ టు మీట్ మీ, ఐఎమ్ బీ హ్యాపీ విత్ యూ. ఐ ప్రౌడ్ ఆఫ్ యువర్ గుడ్నెస్. ఓకే థ్యాంక్ యూ. నేను వీలుగా ఉంటే వినుకొండ వస్తున్నాను. రేపు 5, 6 వినుకొండలోనే ఉంటాను. అది ఓకే సార్. పర్సనల్ వర్క్ మీద వస్తున్నాను. సంపంగిలో నా క్లాస్మేట్ సంపంగిల. ఓకే. ఈజ్ ఎ గుడ్ మ్యాన్. ఈజ్ ఎ గుడ్ మ్యాన్. ఎస్ ఎస్. నాకు చాలా నమ్మకస్తుడు. ప్యారయ్య గారు కూడా దేవరకొండ ప్యారయ్య గారు కూడా నాకు నమ్మకస్తుడు. వాళ్ళు నాకు చాలా స్నేహితులు. మీరు వీలుగా ఉంటే 5, 6 నేను ఒక పర్సనల్ పని మీద వస్తున్నాను వినుకొండ. నాకు కొద్ది పని, ఓకే. పర్సనల్ పని ఉంది. కలవాలంటే రండి. ఓకే 5, సార్. 6 వినుకొండలోనే ఉంటాను. మర్రి బాబు గారు చెప్తారు కాబట్టి నేను మీట్ అవుతాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వామిలన్న థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళిపోయాడు. అందరికి పేరయ్య గారు థ్యాంక్ యూ. అబ్రాహం నాయక్ గారు థ్యాంక్ యూ. జర్మియా గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి సంపంగిల థ్యాంక్ యూ. బాయ్. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాయ్. ఓకే బాయ్ సార్. బాయ్. చక్కని ఎక్స్ప్లెనేషన్.